వరల్డ్లో హైయెస్ట్ డ్యామ్స్ ఉన్న కంట్రీ ఏంటో మీకు తెలుసా? అదే చైనా. ప్రజెంట్ ఉన్న డేటా ప్రకారము చైనాలో 95,000 నుంచి 98,000 వరకు రిజర్వాయర్లు డ్యామ్లు అయితే ఉన్నాయి. అసలు చైనా ఎందుకు ఈ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసింది అండ్ ఇప్పటికీ కన్స్ట్రక్ట్ చేస్తుంది? సో ఎందుకు, దీని వెనుకలు ఉన్న రీజన్స్ ఏంటి, జియో పొలిటికల్గా తెలుసుకుందాము అండ్ మనకి ఇండియాకి చేసే ఎఫెక్ట్స్ తెలుసుకుందాము. అండ్ చైనా ఇప్పుడు 2025 జూలైలో అయితే ఒక డ్యామ్ అయితే స్టార్ట్ చేసింది, అదే మేడాగ్. దీనివల్ల ఏంటంటే ప్రజెంట్ ఇండియాకి మేజర్గా ఎఫెక్ట్స్ అయితే ఉండబోతున్నాయి. దానివల్ల ఇండియాకి ఏమేమి లాస్ అనేది కూడా మనం తెలుసుకుందాము. అండ్ ఇది ఎక్కడ కట్టబోతుంది అంటే మేడాగ్ అనే ఒక డ్యాము బ్రహ్మపుత్ర, మనం బ్రహ్మపుత్ర అని పిలుస్తాము, చైనా వాళ్ళు యోలాంగ్ సాంగ్పో అని పిలుస్తారనమాట. ప్రజెంట్ ఇండియాకి చైనాకి బార్డర్ మధ్యలో అయితే ఈ డ్యామ్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక హైయెస్ట్ డ్యామ్ అయితే ఒకటి ఉంది, వరల్డ్లోనే హైయెస్ట్ డ్యామ్ చైనాలోనే ఉంది, అది కూడా 3 జార్జెస్. సో ఆ డ్యామ్ని మించి అయితే ఇప్పుడు ఈ డ్యామ్ అయితే ఉండబోతుందని అయితే చెప్తున్నారు. సో దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము అండ్ దీనివల్ల ఇండియాకి ఏమేమి లాస్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాము. ఆల్రెడీ ఆ 3 జార్జెస్ అనే దానివల్ల మన ఎర్త్లో అయితే కొంచెం స్పీడ్ అయితే తగ్గింది, మన ఎర్త్ తిరిగే స్పీడ్ అయితే కొంచెం తగ్గింది, అది కూడా సెకండ్స్లో తగ్గింది. దానివల్ల కూడా మనకు డైలీ లైఫ్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనే దాని గురించి మనము క్లియర్గా తెలుసుకుందాము. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనమైతే క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మనము చైనా డ్యామ్స్ హిస్టరీ అండ్ వాళ్ళ స్కేల్ గురించి అయితే తెలుసుకుందాము. చైనాలో ఇప్పుడుది కాదు, ఈ డ్యామ్స్ కట్టే కల్చర్ ఇప్పుడుది కాదు, కొన్ని దశాబ్దాల కిందటి నుంచే స్టార్ట్ అయింది. చైనా ఎంపరర్స్ ఒకటి గట్టిగా నమ్మేవాళ్ళు. వాళ్ళు నమ్మేది ఏంటంటే వాటర్ని పవర్ లాగా అయితే భావించేవాళ్ళు. లైక్ ఎలా అంటే నీటిని మనం కంట్రోల్ చేస్తే ప్రజల్ని, దేశాన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనే ఒక ధ్యేయంతో అయితే వాళ్ళు పనిచేసేవాళ్ళు. ఇప్పటికీ అదే వాళ్ళు ఫాలో అవుతున్నారు అనమాట. అందుకే చైనా మ్యాచ్ జూడాంగ్ టైం నుంచే ఒక మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసింది, అదే ద 3 జార్జెస్ డ్యామ్. సో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే వరల్డ్లోనే హైయెస్ట్ డ్యామ్గా అయితే నిలిచింది. ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా కట్టబోతుండేది కూడా వాళ్ళు హైయెస్ట్, దానికి మించినైతే కట్టుతున్నారు కానీ దానికి తగ్గించి కట్టలేదు. సో ఆ ప్రాజెక్ట్ని అయితే వాళ్ళు 1994లో స్టార్ట్ చేసి 2000కి అయితే కంప్లీట్ చేసేసుకున్నారు అనమాట. ఆల్రెడీ చైనాకి అప్పటికే చాలా పెద్ద పెద్ద డ్యామ్స్ అయితే ఉన్నాయి. వరల్డ్లో పెద్ద పెద్ద డ్యామ్స్ అన్ని చైనాలోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే ఇరిగేషన్ కోసమని, ఫ్లడ్స్ అని, డెవలప్మెంట్ అని, ఇలా రీజన్స్ అయితే చెప్తున్నారు. ఎందుకు ఇంత పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టుకున్నారనే దాని గురించి మనం ఇంకొంచెం ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. మెయిన్గా బయటకు వస్తున్న రీజన్స్ ఏంటంటే చైనా హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ, అంటే వరల్డ్లోనే హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ చైనా. అండ్ అక్కడ ఉంటున్న ఫ్యాక్టరీస్ అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా చాలా పవర్ కన్సంప్షన్ అయితే అవసరం. సో వాళ్ళకున్న సిటీస్ కూడా కొన్ని మేజర్ సిటీస్కి పవర్ కన్సంప్షన్ అయితే చాలా హెవీగా ఉంటుంది. ప్రజెంట్ వాళ్ళు బేస్ అయి ఉన్నది బొగ్గు మీద అయితే ఇప్పటి వరకు నడిపించారు. కానీ వాళ్ళు 2060కి అంతా ఈ బొగ్గు డిపెండెన్సీ మొత్తం తగ్గిపోయి ప్యూర్ హైడ్రో పవర్ని అయితే జనరేట్ చేయాలని చూస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వెస్ట్ నుంచి ఈస్ట్కి అయితే పవర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. లైక్ టిబెట్లో జనరేట్ అయ్యే పవర్ని కొన్ని 1000 కిలోమీటర్లో ఉన్న షామ్లే అండ్ బెయిజింగ్ అయితే ట్రాన్స్ఫర్ చేసి అక్కడైతే యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే టిబెట్ని వాళ్ళు ఒక మెయిన్ ల్యాండ్గా అయితే అంటే లైక్ చైనాలోకి ఇది ఇంకా కలుపుకోవాలనేది చూస్తున్నారు. అందుకే దాని చుట్టుపక్కల డ్యామ్స్ కానీ, రోడ్స్ కానీ, సిటీస్ని కానీ నీట్గా డెవలప్ చేసుకుంటూ చూస్తున్నారు అనమాట. సో టిబెట్ ఏంటంటే వాళ్ళలో కలిస్తే మెయిన్గా వాళ్ళకి ఫుల్ బలం అయితే వస్తుంది. దీనివల్ల ఏంటంటే టిబెట్లో ఉన్న కల్చర్కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంత పెద్ద డ్యామ్స్కి చైనా చెప్తున్నది ఇంకొక రీజన్ ఏంటంటే చైనాలో ఈ వరదలు, కరువు అయితే ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఎలా చేస్తాయో అనేది వాళ్ళకు కూడా తెలియదు. సో అందుకు వాళ్ళు ఏంటంటే వచ్చిన వాటర్ని స్టోర్ చేసుకొని వాళ్ళకి అవసరమైన టైంలో అయితే యూజ్ చేసుకుందాం అనే ప్లాన్లో అయితే ఉన్నారనేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ జియో పొలిటికల్గా ఒక పెద్ద బ్లాస్ట్ న్యూస్ అయితే ఉందన్నమాట. దీని వెనకాల వాళ్ళు చేస్తున్న ప్లాన్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్లాన్ అయితే ఉందనేసి జియో పొలిటికల్గా అయితే మనకి చాలా న్యూస్ వినిపిస్తున్నాయి. అందులో ఏంటంటే మెయిన్గా సో ఈ చైనాలో ఈ టిబెట్ అనే ప్రాంతం ఉంది కదా, ఇక్కడ నుంచే మన పెద్ద పెద్ద నదులు ఉన్నాయి కదా, ఏషియాలో పెద్ద పెద్ద నదులన్నీ అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. లైక్ మన బ్రహ్మపుత్ర, ఇండస్, మేజాంగ్ ఇట్లాంటి నదులన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. సో అక్కడ కానీ చైనా కానీ అడ్డుకట్ట కట్టిందంటే సో అక్కడ పెద్ద పెద్ద నదుల మీద అయితే చైనాకి ఫస్ట్ అయితే గ్రిప్ దొరికేస్తుంది. సో దీనివల్ల వాళ్ళు కంట్రీస్ని అయితే ఈజీగా హ్యాండిల్ చేసేయచ్చు. సో అందుకే అందరు అంటున్నది చైనా ఓన్లీ పవర్ ప్రాజెక్ట్స్ కట్టట్లేదు, ఫ్యూచర్లో వాటర్ మీద గ్రిప్ అయితే తెచ్చుకుంటుంది అని అయితే అందరు చెప్తున్నారు. ఇప్పుడు చైనా కడుతున్న కొత్త డ్యామ్ ఉంది కదా, ఈ మేడాక్ డ్యామ్, దీని గురించి అయితే మరికొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. అవేంటంటే ఇప్పుడు చైనా ఈ డ్యామ్ని కడుతున్నది ఎక్కడో తెలుసా? టిబెట్ అండ్ ఇండియా బార్డర్లో అయితే కడుతుంది. ఈ డ్యామ్ యొక్క కెపాసిటీ వచ్చేసి 60 గిగావాట్స్ పైనే. అంటే ద 3 జార్జెస్ డ్యామ్ కెపాసిటీ వచ్చేసి 22.5 గిగావాట్ ఉంటే దానికి 3 రెట్లు ఎక్కువతో అయితే ఈ డ్యామ్ అయితే ఉండబోతుంది. అండ్ ఇంకొకటి దీని యాన్యువల్ పవర్ వచ్చేసి 300 కిలోవాట్ పర్ అవర్. అంటే యూకే మొత్తం యాన్యువల్ పవర్ వచ్చేసి దీని యొక్క పవర్ అనమాట.
అంత పవర్ని అయితే ఇది జనరేట్ చేస్తుంది. దీని బడ్జెట్ వచ్చేసి 135 నుంచి 167 బిలియన్ డాలర్లు అయితే దీని బడ్జెట్ అనేసి అనుకుంటున్నారు. అండ్ దీన్ని అయితే చెప్పాం కదా మనము, లైక్ జూలై 19th 2025లో స్టార్ట్ చేశారు. 2033కి అంతా ఇది ప్రాజెక్ట్ పూర్తి చేసేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నారనమాట చైనా వాళ్ళు. ఇప్పుడు ఈ డ్యామ్ వల్ల మెయిన్గా మన ఇండియాకి వచ్చే లాసెస్ ఏంటనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. సో బ్రహ్మపుత్ర నది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్కి అండ్ అస్సాంకి అయితే లైక్ నార్త్ ఈస్ట్ స్టేట్లకి అయితే ప్రాణం లాంటిది. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే ఈ డ్యామ్ని కట్టడం వల్ల మెయిన్గా లాసెస్ ఏంటంటే డ్రై సీజన్లో అయితే వాళ్ళకి వాటర్ స్కార్సిటీ అయితే విపరీతంగా వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఈ వింటర్ స్ప్రింగ్ సీజన్లలో ఆ రివర్ ఫ్లో తగ్గడం వల్ల లైక్ వాళ్ళు పెట్టుకునే ప్లాన్స్ ఉంటాయి కదా ఫార్మర్స్ పెట్టేవి, లైక్ ప్యాడీ అయినా కానీ లైక్ వెజిటేబుల్స్, టీ, ఇట్లాంటి ప్లాన్స్ అయితే దెబ్బతింటాయి అనమాట. సింపుల్గా చెప్పాలంటే లైక్ ఫార్మర్స్కి అయితే చాలా పెద్ద దెబ్బ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సడన్గా మన మీద ఒకవేళ వాటర్ని రిలీజ్ చేసేసారనుకోండి, అక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అస్సాం, ఆల్రెడీ మనకు అస్సాం అనేది ఒక ఫ్లడెడ్ ఏరియా. సో అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు అండ్ కొంచెం అస్సాం వాళ్ళు అయితే ప్రాపర్టీ లాస్ అవుతారు అండ్ పీపుల్స్ కూడా లాస్ అయిపోవచ్చు. సో ఇది చాలా పెద్ద ఎఫెక్ట్. సింపుల్ చెప్పాలంటే ఆ డ్యామ్ మనకి ఒక వాటర్ బాంబ్ లాంటిది అనమాట. సో వాళ్ళు మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా రిలీజ్ చేస్తే అది మనల్ని అయితే మన స్టేట్స్లోని చాలా వరకు అయితే నాశనం చేసేస్తుంది. అండ్ ఇంకొకటి ల్యాండ్స్కి ఇంకొక ఎఫెక్ట్ ఎలా చేస్తుందంటే, ఈ వాటర్లో ఉన్న న్యూట్రిషన్ అండ్ శాండ్ అనేది అక్కడ డ్యామ్లో ఆగిపోతే మన ప్లాంట్స్కి వచ్చేసి కరెక్ట్ న్యూట్రిషన్ అండ్ అవన్నీ దొరకపోతే మనకేంటంటే లాంగ్ టర్మ్లో అయితే ఈ ఫార్మర్స్కి క్రాప్స్ అయితే రావన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇంకోటి ల్యాండ్ కూడా పాడైపోతుంది. అండ్ ఇంకొక ఎఫెక్ట్ ఫిషర్ మ్యాన్స్ ఉంటారు కదా అక్కడ, వాళ్ళకు కూడా అయితే మెయిన్గా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో అక్కడ మొత్తం వాటర్ అంతా స్టోర్ చేస్తే మోస్ట్ ఆఫ్ టైమ్స్లో వీళ్ళకి ఫిషర్ మ్యాన్స్కి ఫ్లో ఉంటేనే ఆ ఫిషెస్ అయితే దొరుకుతాయి. సో వాళ్ళకి ఎక్కడే ఆగిపోతే ఫ్లో ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ఎఫెక్టే. అండ్ మెయిన్గా మన ఇండియాకి ఒక పెద్ద లాస్ కనిపిస్తుంది ఏంటంటే, అక్కడ ఎప్పుడైతే మనకి ఇండియాకి చైనాకి మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ వస్తాయి కదా, ఆ టైంలో మనకి అటు ఇటుగా ఉంటే వాళ్ళు ఆ వాటర్ని వెపన్లా యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 1.5 బిలియన్ పీపుల్ నమ్మే బ్రహ్మపుత్ర అనేది ఇప్పుడు అయితే ఒక థ్రెట్ ఉంది. సో దీనికి రెస్పాన్స్ గానే ఇండియా ఏం చేస్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఒక సియాంగ్ అప్పర్ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేస్తుంది అనమాట బఫర్ కింద. అండ్ దీన్ని ఏమంటున్నారంటే చైనా రన్ ఆఫ్ ది రివర్ అని అయితే పిలుస్తున్నారు. అండ్ దీని మీద ఏంటంటే మన ఎక్స్పర్ట్స్ కానీ గవర్నమెంట్ కానీ ఫుల్గా అయితే ట్రస్ట్ రావట్లేదు. సో ఇవి మనకి ఏంటంటే ఇండియాకి కనిపిస్తున్న పెద్ద లాసెస్. అండ్ మీ అందరికీ ఒక్కొక్క డౌట్ ఉంటుంది, లైక్ చైనా ఇంకొక త్రీ గార్జెస్ డ్యామ్ కట్టడం వల్ల ఎర్త్కి ఏమైంది అంటే ఎర్త్ స్పీడ్ పెరిగిందా తగ్గిందా అనేది మీకు డౌట్ ఉంది కదా, ఆ డౌట్ నేను క్లియర్ చేస్తాను ఇప్పుడు. సో చైనా ఈ 3 గార్జెస్ డ్యామ్ని కట్టడం వల్ల ఎర్త్ రొటేషన్ అయితే కొంచెం స్లో అయిందనమాట. ఇలా రిజర్వాయర్ని కట్టే టైంలో 40 క్యూబిక్ కిలోమీటర్స్ని అయితే వాటర్ని హై ఎలివేషన్కి అయితే మూవ్ చేశారనమాట. సో దీనివల్ల నాసా సైంటిస్టులు అనాలిసిస్ చేసి చెప్తున్నది ఏంటంటే, దీనివల్ల మనకి డేలో 0.6 మైక్రో సెకండ్స్ అయితే డే పెరిగిందని అయితే చెప్తున్నారు. అండ్ పోల్ పొజిషన్ కూడా 2 సెంటీమీటర్స్ అయితే షిఫ్ట్ అయిందని అయితే చెప్తున్నారు అనమాట. కానీ ఇప్పుడు ఈ మేడాక్ డ్యామ్కి అయితే క్యాల్కులేషన్స్ అయితే ఎగ్జాక్ట్లీగా చేయలేదు, కానీ ఎఫెక్ట్లు మాత్రము సేమ్ ద 3 గార్జెస్ డ్యామ్ లాగానే ఉంటాయని అయితే నాసా సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సో ఈ 0.6 సెకండ్ వల్ల మన ఎర్త్కి కానీ మన డైలీ లైఫ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే లేదు, ఏం ఎఫెక్ట్ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఇది 40,000 సంవత్సరాలకైతే 1 సెకండ్ అయితే పెరుగుతుంది. సో దీనివల్ల మన డైలీ లైఫ్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అనమాట. కానీ ఈ డ్యామ్ వల్ల, మేడాంగ్ డ్యామ్ వల్ల అయితే మన ఇండియాకి ఫ్యూచర్లో ఒక పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అయితే లైక్ ప్రతి ఎక్స్పర్ట్ అయితే చెప్తుంది. మన ఇండియా కూడా అదే అనుకుంటుంది. సో ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక వీడియోలో మంచి టాపిక్లో అయితే కలుద్దాం.